తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. జూన్ 2ను పురస్కరించుకుని చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు పార్టీ పతాకాన్ని జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ఎగురవేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు 14 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారని ఆయన పేర్కొన్నారు. సాధించిన తెలంగాణను 10 ఏళ్ల కాలంలో ఆయన ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణరావు, నవరా అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మండల అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 11వ సంవత్సరాలు జరుగుతున్నది. ఈరోజు కరీంనగర్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో పార్టీ కార్యాలయంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగినది. మరి ఈరోజు రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఇవాళ ఈ 2వ జూన్ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మా రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలను కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందరూ అమెరికాలో లండన్లో కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభిమానులు అందరూ కూడా అక్కడ పిలుచుకొని జరుగుతున్నది. ఈరోజు తెలంగాణ ఆశయం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి గొంతుతో వచ్చినట్టు తెలంగాణ ఈరోజు మొత్తం యావత్ ప్రజలు మరొకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రావాలని చెప్పి కూడా ఈ యొక్క జూన్ 2వ తారీఖు రోజు కోరుకుంటారు. ఇవాళ ప్రతి చోట గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఈ సంబరాలు జరుపుకున్నందుకు నేను తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిన రోజు ఈరోజు. సుదీర్ఘ పోరాటాలతోటి, అనేక త్యాగాలతోటి, విద్యార్థుల ఆత్మ బలిదానాలతోటి, చివరికి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఈరోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో తెలంగాణ రాజకీయంగా, భౌగోళికంగా మరి విముక్తమైంది. కానీ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతో సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడలేదు. ఆ సంపూర్ణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి మరొక సంపూర్ణ తెలంగాణ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. కనుక తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలి. తెలంగాణ ట్యాగులైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు అందరికీ లభ్యం కావాలంటే మరొక ఉద్యమం రావాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. కనుక తెలంగాణ ప్రజలకు ఈరోజు శుభదినం. 14 ఏళ్ళ పోరాట నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేసి మరి 11 సంవత్సరాల కింద తెలంగాణ సాధించుకొని ఒక ఉద్యమ నాయకుడే పరిపాలకునిగా 10 సంవత్సరాలు భారతదేశంలో మరి మొదటి స్థానంలో తెలంగాణ నుంచి ఇలా తెలంగాణ ప్రజలకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చిన జాతిపిత, మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి తీసుకొచ్చిన ఈ తెలంగాణను సంపూర్ణంగా కాపాడుకున్నందుకు తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది అమరుల ప్రాణత్యాగం ఇలా తెలంగాణ సాధించుకున్నాం. ఇలా ప్రపంచంలోనే గొప్పగా తెలంగాణ సంబరాలు జరుగుతున్నాయంటే ఎంతో చాలా ఆనందంగా ఉంది.